హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రమాదరహిత రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 33 జిల్లాల అధికారులతో ప్రణాళిక సిద్ధం చేశామని, పిల్లలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలగాలని ఆయన అన్నారు. ఆర్టీసీలో కొన్ని సమస్యలను పరిష్కరించామని, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ కలకలలాడుతుందని ఆయన అన్నారు. మరో 370 కొత్త రూట్లకు బస్సులు సర్వీసులు ప్రారంభిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికిన ప్రజలు, ఆటపాటలతో సందడి చేసిన ప్రజలు, 2026కు ఘన స్వాగతం పలికిన దేశ ప్రజలు. ప్రధాన నగరాలలో కలర్ఫుల్గా న్యూ ఇయర్ వేడుకలు. హోటల్స్, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీ హాల్తో న్యూ ఇయర్ కలకల్లాడింది. కేక్ కటింగ్లు, బాణాసంచా పేలుళ్లు, డీజే మూతలతో ఊగిపోయిన నగరాలు. కొత్త ఏడాదికి స్వాగతం పలికిన పల్లె పట్టణం హైదరాబాద్ ఘనంగా విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయని మందుబాబులు, తాగి రోడ్డు ఎక్కిన మందుబాబులు పోలీసులకు సహకరించకుండా చుక్కలు చూపించారు. వనస్థలీపురంలో రోడ్డుపై పడుకొని ఓ మందుబాబు హల్చల్ చేశారు. కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ రోడ్డుపై పడుకున్న మందుబాబు, బైక్ తాను నడపకున్నా కానిస్టేబుల్ కొట్టాడంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కాసేపు రోడ్డుపై పడుకుని వ్యక్తి హల్చల్ చేశారు. హైదరాబాద్ పాత బస్సులో గంజాయి బ్యాచ్ వీరంగం చేశారు. రౌడీ షీటర్లమని మామూలు ఇవ్వాలంటూ సెల్ ఫోన్ షాప్లో దౌర్జన్యం చేశారు. నెల మామూలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు. కృష్ణా జలాలపై ఇవాళ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చించే ఆలోచనలో ప్రభుత్వం. ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సిగరెట్, బీడీ ధరలు, పాన్ మసాలా ధరలు. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ, బీడీలపై 18% జీఎస్టీ, పాన్ మసాలాలపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, జీఎస్ అదనపు ఎక్సైజ్ ట్యాక్స్తో పెరగనున్న సిగరెట్, బీడీ ధరలు. జీఎస్టీ సెస్తో పెరగనున్న పాన్ మసాలా ధరలు. ప్రస్తుతం ఒక్క సిగరెట్ ధర 18 రూపాయలు కాగా, ఫిబ్రవరి 1 నుంచి ఒక్కొక్క సిగరెట్ ధర సుమారు 72 రూపాయలు ఉండబోతోంది. కూకట్పల్లి మాల్లోని డీజే ప్లేయర్కు డ్రగ్స్ పాజిటివ్ తేలింది. అర్ధరాత్రి టెస్టులు నిర్వహించిన పోలీసులు డీజే ప్లేయర్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ కొనుగోలుపై విచారణ ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకల్లో విషాదం ఏర్పడింది. పార్టీలో బిర్యానీ తిని పాండు 53 అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 15 మందికి అస్వస్థత ఏర్పడింది. ఆసుపత్రికి తరలించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్లో ఈ సంఘటన జరిగింది. రేపటి నుంచి 3 రోజుల పాటు అండమాన్లో అమిత్ షా పర్యటించనున్నారు. పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ భేటీకి అమిత్ షా హాజరు కానున్నారు. బెంగాల్ సీఎస్గా నందిని చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నందిని చక్రవర్తి గుర్తించారు. బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. సదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత్లో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రధాని మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు. కోల్కతా, గువాహతి మధ్య ఈ రైలు ప్రయాణం సాగించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవి ఇప్పటికన్నా ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.